విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గం రామభద్రపురం మండలం రొంపిల్లి గ్రామంలో పంచాయతీ రాజ్ నిధులతో నిర్మించిన నూతన గ్రామ సచివాలయం, విలేజ్ హెల్త్ క్లినిక్ మరియు రైతు సేవా కేంద్రం భవనాలను ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడుతో కలిసి శాసనసభ్యులు బేబీ నాయన ప్రారంభించడం జరిగింది. ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో నిర్మించిన భవనాల వివరాలు: గ్రామ సచివాలయ భవన నిర్మాణానికి 25 లక్షలు, రైతు సేవాకేంద్రం నిర్మాణానికి 24 లక్షలు, విలేజ్ హెల్త్ క్లినిక్ నిర్మాణానికి 20.8 లక్షలు. ఈ కార్యక్రమంలో బొబ్బిలి నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ గిరడ అప్పలస్వామి, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి అల్లాడ భాస్కరరావు, విజయనగరం జిల్లా టీడీపీ ఉపాధ్యక్షులు మడక తిరుపతిరావు, విజయనగరం పార్లమెంట్ బీసీ సెల్ ఉపాధ్యక్షులు కర్రోతు తిరుపతి, రామభద్రపురం మండలం టీడీపీ అధ్యక్షులు కరణం భాస్కరరావు, రొంపిల్లి సర్పంచ్ బవిరెడ్డి పెంటమ్మ, సర్పంచ్ ప్రతినిధి బవిరెడ్డి శంకర్రావు, బూసాయవలస సర్పంచ్ ప్రతినిధి గంటా సాయి, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, జనసైనికులు, అధికారులు పాల్గొన్నారు. మనం రాత్రి పనులు కష్టపడినా కూడా ఆ పని అవదు. అటువంటిది ఇన్ని కార్యక్రమాలు శంకర్రావు గారి చేతి మీదుగా ఆ కాంట్రాక్ట్ గారు ఇప్పుడు చెప్పారు చూసారా, వారి సహకారంతో ఇన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికైనా అది నాకు ఎన్నోసార్లు చెప్పారు. ఆయన పనులు ఆగిపోయాయి, చాలా ఇబ్బంది పడుతున్నారు. అంటే నేను ఒకటే అన్నాను, శంకర్రావు గారు మీరు ఏం చూడకండి, మా నాయన గారు మన తోడు ఉన్నారు, మన బిల్లులు ఆగరు, మనకి అన్ని రకాల సహకారం అందిస్తారు. కాబట్టి మీరు ముందుకు వెళ్ళండి అని చెప్పి నేను ప్రతిసారి ఆయనకి ధైర్యం నింపి ముందుకు సాగించడం నా సంస్థ తరఫు నుండి నేను కోరడం జరిగింది. ఈ గ్రామాలకు ఎప్పుడు వచ్చినా మరో ప్రోగ్రాం పెట్టుకోకూడదు. ఎప్పుడొచ్చినా తెల్లమ్మన్న కొమ్మరిపేట ఒక పథకానికి వెళ్ళాలి. నాయన మీరు ఏ రకంగా పర్లేదు, నేను ఇప్పుడైతే రాలేదు, రేపు వచ్చి కనిపిస్తాను వాళ్ళకి చెప్తాను. అంటే ఈ గ్రామాల యొక్క అబ్బాయిలు పట్టుబట్టి అబ్బాయిలతో ఉప్పుకు కట్టుకు మమ్మల్ని కదలేదు. ఇంకెక్కడైనా ఈ ఎండకి జమాయించి పడిపోదాం, ఆ గొల్ల మీదలోనో లేకపోతే సేపతుల వీటి దగ్గర పడిపోదాం. కానీ మీ అబ్బాయిని వల్ల ఇటు లాక్కొచ్చి మళ్ళీ ఇంటి తీసుకెళ్ళి ఎల్లప్పుడూ కూడా ఎంతో అభిమానించినటువంటి గ్రామాలు. దురదృష్టం మీ దగ్గర మీ పక్కనే ఉండాలి, కానీ దురదృష్టవశాత్తు నాకు అదృష్టం మీ అందరితోనే నేను నోచుకోలేకపోయాను. ఇవాళ మన ఇండియా ప్రభుత్వం వచ్చాక ఒక కార్యదక్షత ఉన్నటువంటి నాయకుడు మన రాష్ట్రాన్ని పరిపాలిస్తే ఎంత సమర్థవంతంగా ఉంటుందో మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ నిరూపించినటువంటి పరిస్థితి. అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళు కింద తీసుకొని ఎంత ఆర్థిక విధ్వంసం కిందకి 5 సంవత్సరాల్లో జరిగినా ఇవాళ వారి సమర్థతతోని వారి కార్యదక్షతతోని ఇవాళ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తూ సంక్షేమ ఫలాలు అందిస్తూ ఈ రాష్ట్రం యొక్క పేద బడుగు బలహీన వర్గాలు మన వెనుకబడిన ప్రాంతాల్ని ముందుకు తీసుకెళ్లాల్సిన పరిస్థితి. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు వారు పంచాయతీరాజ్ శాఖ మంత్రులుగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి కూడా పూర్తిగా నిర్వీర్యమైనటువంటి గ్రామ పంచాయతీలు అవనివ్వండి, లేకపోతే గ్రామీణ ప్రాంతాలు అవనివ్వండి, మన తాగునీటి వ్యవస్థలు అవనివ్వండి,
నా పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధతో మన కేంద్రంలో ఉన్నటువంటి సంబంధిత అధికారులు మన ప్రధానమంత్రి గారి సహాయ సహకారాలతో గ్రామీణ ప్రాంతాలకు ఒక ఉజ్వలమైన భవిష్యత్తు కల్పిద్దామన్నటువంటి సత్సంకల్పంతోనే మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా మన యువ నాయకులు నారా లోకేష్ గారు నిన్నే ఉగాది పర్వదినాన్న మన ఎన్డీఏ కూటమి మొదటి సంవత్సరంలో సుమారు 15,000